విజయవాడలో అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిసారిగా జిమ్, పిల్లల కోసం కిడ్స్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే అత్యాధునిక స్క్రీన్ తో పాటు రౌడీ షీటర్ల కోసం ఫేస్ రికగ్నైజేషన్ యాప్, కార్పొరేట్ స్టైల్లో క్యాబిన్స్ ఏర్పాటయ్యాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు అయితే జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే జిమ్ చేసుకునే విధంగా అయితే ప్రస్తుతం జిమ్ను కూడా ఏర్పాటు చేశారు. నూతన పోలీస్ స్టేషన్ని అత్యాధునిక సౌకర్యాలు టెక్నాలజీతో అయితే ఏర్పాటు చేశారు. 2 కోట్ల వ్యయంతో 3 ఫ్లోర్లలో ఈ నిర్మాణం కూడా జరిగింది. ఆ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిమ్ను కూడా పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో జిమ్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా దాదాపుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సైక్లింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు చేస్తానే మరోవైపు డంబెల్స్ను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వెయిట్కి సంబంధించి కూడా చాలా బరువు అంటే 12 కిలోల వరకు కూడా 12 కేజీస్ వరకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళకి దేహదారుఢ్యం కూడా చాలా అవసరం కాబట్టి వాళ్ళకి ఇక్కడే జిమ్ చేసుకునే సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో ట్రెడ్మిల్లు అదేవిధంగా ఇతర నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. జిమ్లో ఉన్నటువంటి ప్రధాన ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఏర్పాటు చేశారు. ఇక అదేవిధంగా పిల్లలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో సిబ్బంది కానీ అదేవిధంగా ఫిర్యాదులకు సంబంధించి ఎవరైనా వస్తే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి సంబంధించి పిల్లలకి కిడ్స్ జోన్ కింద కొన్ని బొమ్మలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే ఇక్కడ పిల్లల కోసం కూడా కల్పించారు. ఇది కూడా గతంలో ఎప్పుడూ లేదు. ఇవాళే దీనికి సంబంధించి ప్రారంభోత్సవం కూడా జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు రౌడీ షీటర్లు సంతకాలు ప్రతి ఆదివారం వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. కానీ ఇక్కడ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ అక్కడ మానిటర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు పిల్లలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక రూమ్ని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇది తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పిల్లలందరూ ఇక్కడికి ఎవరైతే ఆ స్టాఫ్కి సంబంధించిన పిల్లలు కానీ ఫిర్యాదు చేయడానికి వచ్చిన పిల్లలు కానీ వస్తే వాళ్ళు ఇక్కడ ఏడవకుండా కాసేపు ఆడుకోవడానికి సంబంధించి ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో ఈ పోలీస్ స్టేషన్ అనేది కార్పొరేట్ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎవరికి సిబ్బందికి సంబంధించి సపరేట్గా రూములు ఏర్పాటు చేశారు. సిఐ నుంచి ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వరకు కూడా సపరేట్ రూములు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని అత్యాధునిక పోలీస్ స్టేషన్గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ విజయవాడలో ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబు ఇలా అందరూ ఉన్నతాధికారులు, ఎంపీ కేసు నుంచి ఎమ్మెల్యే బాండం వీళ్ళందరూ కూడా ప్రారంభించారు. ఇలాగే ఇక ముందు కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తామని. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.